భారత రాజ్యాంగ అధిపతిగా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గిరిజన తెగకు చెందిన ఒక సాధారణ మహిళగా తన ప్రయాణాన్ని ప్రారంభించి దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి భవన్కి చేరుకోవడంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. मैं द्रौपदी मुर्मू ईश्वर की शपथ लेती हूँ कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति पद का कार्यपालन करूँगी. ద్రౌపది ముర్ము భారత 2022 జూలై 25న ప్రమాణ స్వీకారం చేయడంతో దేశంలో నూతన అధ్యాయం ఆరంభమైంది. భారతదేశ అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిరోహించిన మొట్టమొదటి గిరిజన పౌరురాలిగా, అలాగే ప్రతిభా పాటిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడా అనే మారుమూల గ్రామంలో సంతాల గిరిజన కుటుంబంలో 1958 జూన్ 20న జన్మించిన ఆమె ప్రయాణం ఎన్నో సవాళ్లతో సాగింది. పేదరికం, సామాజిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ద్రౌపది ముర్ము పట్టుదలతో చదువుకొని తన గ్రామం నుంచి విశ్వవిద్యాలయ పట్ట BA డిగ్రీ పొందిన తొలి మహిళగా నిలిచారు. 2007లో ఒడిశా శాసనసభ నుండి పండిట్ నీలకంఠ దాస్ ఉత్తమ శాసనసభ్యురాలి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రానికి తొలి గిరిజన మహిళా గవర్నర్గా అత్యంత సుదీర్ఘకాలం 6 సంవత్సరాల 55 రోజులు సమర్థవంతంగా సేవలందించారు. రాష్ట్రపతి బాధ్యత స్వీకరించిన తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్ను సామాన్య ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు, దివ్యాంగులకు, దేశీయ చేతివృత్తుల కళాకారులకు అందుబాటులోకి తెచ్చారు. భారతీయ సాంప్రదాయ కళలు, జానపద సంగీతం, వస్త్ర సంస్కృతికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పెద్దపీట వేశారు. అంతేకాకుండా విదేశీ పర్యటనల ద్వారా మోల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా వంటి దేశాలలో పర్యటించి భారత్ దౌత్య సంబంధాలను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశ నిర్మాణంలో నిరంతరం శ్రమిస్తున్న ద్రౌపది ముర్ము ప్రస్థానం వికసిత్ భారత్ సాధనలో నవభారత నారీ శక్తికి అద్భుతమైన దిక్సూచిగా నిలిచారు.